పట్టణం దుబ్బాక మున్సిపాలిటీలో ఏఈగా పనిచేస్తున్నటువంటి యాదగిరి గారికి ఈ నెల 3వ తారీఖున ఉదయం సమయంలో ఒక అన్నోన్ నంబర్ నుంచి ఫోన్ కాల్ రావడం జరిగింది. అందులో ఆ అన్నోన్ కాలర్ మేము ఏసీబీ బ్యూరో నుండి ఫోన్ చేస్తున్నాము, మేము చెప్పిన విధంగా సోన్సో లింక్లకు కానీ అకౌంట్లకు కానీ డబ్బులు వేయినట్లయితే మీ పైన రైడ్ చేయడం జరుగుతుంది అని చెప్పేసి మోసపూరిత మాటలు మాట్లాడి అతన్ని భయాందోళనకు గురి చేసి అలానే లైన్ లోనే ఉంచి ఫోన్ కట్ చేస్తే కూడా మీకు ప్రమాదం అని చెప్పేసి మోసపూరిత మాటలు చెప్తూ ఆయనను లైన్ లో ఉంచి ఈ యాదగిరి గారు ఆయన చెప్పినటువంటి మోసపూరిత మాటలను నమ్మి తను చెప్పినటువంటి ఒక అకౌంట్ నంబర్ కి 50,000 రూపాయలను పంపించడం జరిగింది. తర్వాత అలానే కట్ చేసిన తర్వాత మరలా కూడా కాల్స్ వస్తూ ఇతన్ని భయాందోళనకు గురి చేయగా అతను తేరుకొని ఇది ఆన్లైన్ మోసగాలు చేస్తున్నటువంటి పని అని చెప్పేసి తెలుసుకుని 1930 ద్వారా కంప్లైంట్ రైజ్ చేయడం జరిగింది. దాని ఆధారంగా మాకు కూడా ఫిర్యాదు చేయడం, దాని విషయంలో మేము కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం. ఈ సందర్భంగా ప్రజలకు కూడా తెలియజేయనిది ఏమనగంటే ఆన్లైన్ మోసాల పట్ల ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని తెలియజేస్తున్నాం. ఎటువంటి అన్నోన్ కాలర్ ఫోన్ చేసినా, ఏదైనా బ్యాంక్ రిలేటెడ్ పర్సన్స్ ఫోన్ చేస్తున్నామని చెప్పినా, లేదంటే ఏటీఎం ఎక్స్పైర్ అవుతుంది డేట్ ఎక్స్టెండ్ కోసం, కార్డు రెన్యువల్ కోసం మేము కాల్ చేస్తున్నామని చెప్పినా, ఇంకేదైనా ఆన్లైన్ రిలేటెడ్ ఏదైనా ప్రోడక్ట్ అందులో ఎక్కువ కాస్ట్ ఉన్నదాన్ని తక్కువలో మీకు ఆఫర్లో ఇస్తున్నామని చెప్పేసి చెప్పినా, ఇట్లాంటి ఏ విధమైనటువంటి మెసేజ్ గానీ, లింక్ గానీ, కాల్స్ గానీ ఇలాంటి పట్ల అందరూ కూడా అప్రమత్తంగా ఉండి సైబర్ మోసగాల బారిన పడకూడదని చెప్పేసి తెలియజేస్తున్నాము. ఇలాంటిది ఏదైనా జరిగినట్లయితే వెంటనే 1930 ద్వారా మీరు కంప్లైంట్ రైజ్ చేసినట్లయితే మీకు సంబంధించినటువంటి ఫర్దర్ ట్రాన్సాక్షన్ అనేది ఆగిపోవడం అనేది జరుగుతుంది. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.